అందరికీ నమస్కారాలు. మన అఫీషియల్స్ సెక్రటరీ బాగుంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రీతమ రమేష్ గారు, వేదికపై అధ్యక్షులు జనసేన హరీష్ గారు, నాగరాజ్ గారు వేదికపై కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము. మళ్ళీ శరణ తిరుగు అవి ఉండు ఏంది అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ కదా. నమస్కారములు. ఈ రోజు నాపై నమ్మకంతో మా అమరన్న గారు నాకు పదవి ఇచ్చినందుకు నా పాదాభివందనములు. ఈ రోజు అమరన్న గారు ఇచ్చినందుకు గాను నేను ఈ బయలుగారిపల్లి సహాయ సహకారానికి రైతులతో మమేకమై ఎల్లవేళలో అందుబాటులో ఉండి ఈ సహకారాన్ని అందుబాటులో తీసుకెళ్తానని అనుకుంటున్నా. అలాగే ఈరోజు అన్నవారికి రైతులకి ఎరువులు సప్లై చాలా విధంగా వస్తున్నాయి. ఎరువులు సప్లై చేస్తే బాగుంటుందంటే అలాగే అన్న ఈరోజు మరి సహాయ సహకారానికి ఎరువులని శాంక్షన్ చేయడం జరిగిందని అన్నకు మంచి పేరు తెస్తూ మంచి అభివృద్ధి పథంలో ఈ భయప్ప గారు తెలిసిన సహకారాన్ని నడిపిస్తానని జై అమరన్న, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారాలు. పొలంనేరు రూరల్ మండల సింగిల్ విండో బేపుగారిపల్లి సింగిల్ విండో ప్రమాణ ఉత్సవానికి పొలంనేరు సింగిల్ విండో ప్రమాణ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నేత శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అట్టహాసంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొలంనేరు రూరల్ మండలం బేపుగారిపల్లి సింగిల్ విండో అభివృద్ధి తమ వంతు కృషి చేయాలని సభ్యులందరినీ కోరుకుంటున్నారు. పొలంనేరు సింగిల్ విండో అభివృద్ధికి పెద్దపన్న గారు, డైరెక్టర్లు అందరూ కూడా ప్రోత్సహించి సహకార సంఘ అభివృద్ధికి తోడ్పడాలని ప్రాథమిక వ్యవసాయ సంఘం పాలక మండలి అధ్యక్షులుగా సభ్యులుగా బాధ్యతలు స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపుతానని చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టంకు రాష్ట్ర సహకార చట్టంలో ఎలాంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘం అభివృద్ధికి సంఘం పరిధిలోని రైతుల శ్రేయస్సు కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సహకారోద్యమంలో భాగస్వామినైన నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్ఠం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి సోదరులు వెంకటరమణ రెడ్డి గారు, సభ్యులుగా భాస్కర్ గారు, వెంకటరమణ గారు, అదేవిధంగా పలమనేరు సహకార సంఘానికి పెద్దప్ప గారు, రమేష్ గారు, అదేవిధంగా పాపిరెడ్డి గారు సభ్యులుగా వాళ్ళిద్దరూ అధ్యక్షులుగా పెద్దప్ప గారిని ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు వాళ్ళు ఛార్జీ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వయం సహాయంగా అంటే స్వయంగా కూడా వాటిని అభివృద్ధి పదంలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి పాలక వర్గాల్ని ఈరోజు నామినేట్ చేస్తూ గతంలో ఏవైతే జరిగాయో అటువంటి తప్పులు జరగకుండా పూర్తిగా కూడా రైతులకు అందుబాటులో అటు ఎరువులు కానీ ఈరోజు నబార్డ్ నుంచి వచ్చేటువంటి రుణాలు ఏవైతే ప్రభుత్వ పరంగా ఈ సంఘ పరిధి ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో సులభతరంగా కూడా మరి వారి వ్యవసాయానికి అనుగుణంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇవ్వడానికి ఈ సంఘాల ద్వారా చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు మన జిల్లా కోఆపరేటివ్ సహకార బ్యాంకు ద్వారా ఒక రైతుల కోసమే కాదు, ఈరోజు ఈ స్వయం సహాయక సంఘాలు ఏవైతే పరపతి సంఘాలు ఉన్నాయో ఈ కోఆపరేటివ్ ద్వారా ఒక రైతులకే రుణాలు ఇచ్చి వసూలు చేసేటువంటి కార్యక్రమం కాదు, పూర్తిగా కూడా నేషనలైజ్ బ్యాంక్స్ ఏవైతే ఈ రోజు ఉన్నాయో వాటికి ధీటుగా అన్ని రకాలైనటువంటి రుణాలు ఇచ్చి, అంటే ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర రుణాలు కూడా, అంటే బంగారు పైన రుణం ఇవ్వడం కానీ, వ్యాపారానికి రుణాలు ఇవ్వడం కానీ, రకరకాలుగా కూడా వ్యాపారాలు చేసుకొని కోఆపరేటివ్ గా సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాన్ని లాభాల దిశగా ముందుకు తీసుకెళ్లి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని రైతుల కోసమే ఉపయోగించే దాని ద్వారా ఈ సంఘాలను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ జిల్లా సహకార బ్యాంకు ముందంజలో ఉంది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఈ యొక్క
సింగిల్ విండోల పరిధిలో ఉండేటువంటి రైతులకు అన్ని రకాలుగా కూడా సౌలభ్యాలు చేసుకోవడం కూడా ఒక మంచి అవకాశంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఈ యొక్క సహకార సంఘానికి ఎరువుల దుకాణం కూడా, ఎందుకంటే బయట నుంచి ఎరువులు కొనకుండా ఈ సహకార సంఘం ద్వారా కూడా ఎరువులు సప్లై చేయిస్తే తక్కువ రేటుతోనే రైతులకు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మొట్టమొదటిగా ఇక్కడ శాంక్షన్ చేసి రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎవరైతే ఇక్కడ పాలకవర్గం ఉన్నారో మీరు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో, తక్కువ వడ్డీతో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా వాళ్ళకు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు సంఘ సభ్యులు, ఈ యొక్క సంఘ పరిధిలో ఉండేటువంటి సభ్యులు కానీ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంకు పూర్తిగా కూడా ఈ పరిధిలో ఉన్నటువంటి రైతులు సంఘ సభ్యులకు సంబంధించినటువంటి బ్యాంకు. ఇది ఎంత అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు అంత ఉపయోగపడుతుంది. నేను రైతులు కోరుకునేది కూడా తీసుకున్నటువంటి అప్పు ఏదైతే తక్కువ వడ్డీకి తీసుకుంటామో తిరిగి మళ్ళా చెల్లిస్తే తప్పకుండా కూడా తిరిగి మళ్ళా మనకు అప్పులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకున్నటువంటి అప్పును కూడా సక్రమంగా సరైన రీతిలో తిరిగి చెల్లించమని చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి రైతాంగాన్ని కూడా కోరుకోవడం జరుగుతాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా అంచెలంచెలుగా కూడా పూర్తి చేయడం జరుగుతా ఉంది. ఆయన ఎన్నికలకు మునుపు ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి చెప్పామో అవన్నీ కూడా రేపు ఆగస్టు 15కు పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాన్ని సూపర్ హిట్ గా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ రోజు మాట చెప్పాం, ఎన్నికలైతేనే మీకు మాట చెప్పిన నాటి నుంచి మీకు పెన్షన్ పెంచుతామని చెప్పాం. గతంలో ఇచ్చేటువంటి 3,250కి దాదాపు 4,000 పెంచుతామని ఆ రోజు చెప్పాం. ఆ 4,000 పెంచడమే కాకుండా ఎన్నికల మునుపు ఏదైతే 3,000 రూపాయలు ఆనాడు వాళ్ళు పెన్షన్ ఇస్తా ఉన్నారో ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 ఒకేసారి ఇస్తామన్నా 7,000 ఒకేసారి మరి ఆ లబ్ధిదారులకు అందించిన ఇచ్చాం. అదే విధంగా ఏ అవకాశము లేకుండా పూర్తిగా కూడా రోగాల బారిన పడి ఈ రోజు కిడ్నీ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 ఆ రోజు మేము పెన్షన్ ఇస్తానని చెప్పాం. ఆ 10,000 కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా పూర్తిగా అచేతన స్థితిలో అంటే కదలలేని స్థితిలో ఉండేటువంటి ఎవరైనా మరి లబ్ధిదారులు ఉంటే రైతు ఎవరైనా ఉంటే వాళ్లకు 15,000 ఇస్తానని చెప్పి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి వచ్చిన వెంటనే దాన్ని అమలు చేయడమే కాకుండా ప్రతి నెల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేరుగా లబ్ధిదారులకు వచ్చి ఆ పెన్షన్ పంపిణీ చేస్తూ వాళ్ళతో మమేకమయ్యేటువంటి కార్యక్రమాన్ని ఎన్నికలైపి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే ఆ రోజు చెప్పినటువంటి గ్యాస్ కనెక్షన్లకు ఏదైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో అది కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకే వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ మాట కూడా నిలబెట్టుకొని వాళ్లకు 15,000 రూపాయలు 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయడం కూడా జరిగింది. 3 బిడ్డలు ఉంటే 3కి, 2 బిడ్డలు ఉంటే 2కి, 4 బిడ్డలు ఉంటే 4 కూడా డబ్బులు వేసి అకౌంట్ లో వేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల కోసం ఆ రోజు ఏదైతే రైతులకు మీకు 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పామో దాని ప్రకారం మొన్ననే కూడా రైతులకు సంబంధించి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు 7,000 మొదటి విడతగా రైతుల అకౌంట్ లో వేసాం. 2వ విడత మళ్ళా 7,000 అయిపోతా ఉన్నాం. 3వ విడత కూడా 6,000 వేస్తూ సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం.
ఇంకొక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతోంది. అటుపక్క కర్ణాటక కానీ తెలంగాణ కానీ వారు ఆ జిల్లాలకే పరిమితం చేశారు. అయితే ఈ రాష్ట్రంలో ఇటు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఒక మహిళ ఎక్కితే పూర్తిగా కూడా వాళ్ళకు ఉచితంగా మరి ప్రయాణ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీరు దృష్టి చేస్తా ఉన్నా. ఆ మధ్యలోనే అంటే ఒక 5-6 నెలలకు మునిపే ప్రతిపక్ష పార్టీలు దర్బాలు పెడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినాడు, మాట తప్పుతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, మాకు చెప్పిన మాట ప్రకారం ఈలేదని లబ్ధిదారుల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మేము చేయడానికి 1 సంవత్సర కాలం ఎందుకు పట్టిందంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా ఆర్థిక పరంగా అధఃపాతాళానికి వేసినటువంటి సందర్భంలో తిరిగి రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టడం, తిరిగి రాష్ట్రంలో నమ్మకం కోల్పోయినటువంటి వాళ్లకు నమ్మకం కల్పించడం, తిరిగి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచడం, మీరు వదిలేసిన కార్యక్రమాలు ఈ రోజు పోలవరం లాంటి ఈ యొక్క రాష్ట్ర ప్రజల జీవనాలైనటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టులు మరుగున పడేయడం, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండేటువంటి ప్రాంతాన్ని రాజధాని తిరిగి మళ్ళా దారిని పెట్టడం, అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి భయపెట్టి తరివేస్తే మళ్ళీ వాళ్ళు నమ్మకం కలిగించి ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అహోరాత్రాలు శ్రమిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలం మళ్ళా ఈ రాష్ట్ర పాలన గాలిలో పెడుతూ ఇంకొక పక్క చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సరిదిద్దుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే మద్యం పైన ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారో ఈరోజు మనం పేపర్లో చూస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి మద్యం పాలసీ ద్వారా 1000 కోట్ల దోపిడీ చేశారు. అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇసుకలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు దోచేస్తే వాటిని కట్టడి చేస్తూ మళ్ళా రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి కార్యక్రమం దాదాపు 1 సంవత్సర కాలం పట్టింది. ఇంకా కార్యక్రమాలు కొనసాగించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను, వాళ్ళ భూములను, ఆ నమ్మకాల్ని వాళ్ళకు లేకుండా చేసే ప్రయత్నం చేశారో అటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు అనుకూలమయ్యేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇంతకాలం పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో రహదారులకు సంబంధించి దాదాపు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ ప్రాంతంలోనే చాలా వరకు కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకేదైతే ఈ ప్రాంతంలో హంద్రీ నివాస్ సంబంధించింది ఉందో దాన్ని కూడా లైనింగ్ చేసి త్వరలోనే కుప్పానికి వచ్చేటువంటి నీళ్లను పలమనేరు ద్వారా తీసుకురావడానికి ఈ ప్రభుత్వం త్వరలోనే కూడా కార్యక్రమాన్ని కూడా రూపుదిద్దుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. వాళ్ళు వదిలి మనం నెగ్లెక్ట్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. దానికి ఉదాహరణ ఒకటే, గతంలో ఈ యొక్క లోకల్ బాడీస్ ఎవరైతే ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం నామినేట్ చేసి ఇక్కడ సింగిల్ విండోలో కూర్చున్నారో గత ప్రభుత్వంలో ఎన్నికలే జరగల. గత ప్రభుత్వంలో సర్పంచులకు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు, ఎంపీటీసీలు లేవు, జడ్పీటీసీలు లేవు, జిల్లా పరిషత్లు లేవు, అన్ని కూడా 1 సైడ్ గా ఎన్నికలు నిర్వహించారు. ఈ రోజు పులివెందులలో శాంతియుతంగా సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ యొక్క ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలా. ఈ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంటే
మేమే డైరెక్ట్ గా పోయి ఆ నామినేషన్ పత్రాలు పెంచడానికి మీరు చేసిన పని మేము చేయాల. మీరు పోటీలో ఉన్నారు, మేము పోటీలో ఉన్నాం, ఇద్దరు కూడా పోటీ పడ్డాం. మళ్ళా ఎక్కడైనా తప్పు జరిగిందని అనుమానం వస్తే ఈ రోజు మళ్ళా 2 బూతులు రీపోలింగ్ కూడా వచ్చాయంటే ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తా ఉంది. అందుకే రేపు పులివెందులలో మార్పు రాబోతా ఉంది. ఖచ్చితంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటిసారి వారు ఎన్నికల్లో ఓటేసేటువంటి అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూడా పూర్తి చేశారు. ఇదే పల్నాడు నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఎన్నికలు చూసాం. ఆ రోజు నామినేషన్ వేస్తే ఎందుకన్నా మా నామినేషన్ పత్రాలు లేవంటే ఎలకలు ఎత్తుకొని పోయినాయని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు పులివెందులలో ఎక్కడ ఎలకలు కానీ పంది కుక్కలు ఏమీ రాలేదు. అన్ని కూడా సక్రమంగానే ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు ఉన్నాయి, సక్రమంగా నామినేషన్ చేశాం. ఆ సక్రమైనటువంటి నామినేషన్ల యొక్క ఫలితం ఖచ్చితంగా కూడా రేపు రాబోతా ఉంది. రేపు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అక్కడ మళ్ళా అభ్యర్థిని గెలిపించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. స్వతంత్రంగా మాట్లాడేటువంటి హక్కు, ప్రజల ఆస్తుల్ని ఎక్కడ నా ఆస్తుని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో లేదు. వాటినన్నింటినీ సరిదిద్దడానికే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సమయం ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంది. అయినా ఇచ్చినటువంటి మాట ప్రకారం వాటినన్నింటినీ కూడా పూర్తి చేసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ముందుకు వెళ్తా ఉందని చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం 2 సింగిల్ విండోలు ఈ రోజు నామినేట్ చేసి అధికారులన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు ఈ సింగిల్ విండోలు పాల్గొనడానికి తీసుకున్నారు. మీరు లోన్లు ఇవ్వడమే కాకుండా తిరిగి వాళ్ళ దగ్గర తిరిగి కట్టించి ఈ యొక్క సింగిల్ విండో పరిధిలో ఈ సింగిల్ విండోలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఇంకా ఉపయోగకరంగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ